ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా ఈ రివ్యూవర్స్ మీద పడడం, రివ్యూవర్స్ వల్ల సినిమా చచ్చిపోతుందని చెప్పడం కొంతవరకు నిజం కాదైతే. అంతే అది కదా? ఎంత కొంతవరకు అంటే నేను చెప్తా. ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది. ఓకే. పొద్దున్నే ఎవరికైనా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది జనరల్ గా. ఓకే. హ్మ్. వెళ్ళలేని వాళ్ళందరూ ఏం చేస్తారు? వెళ్ళొచ్చిన వాళ్ళని అడుగుతారు. జనరల్ గా రివ్యూస్ గురించి హ్మ్. పక్కన పెడితే మన ముగ్గురులో అనుకుందాం. మన ముగ్గురులో నేను వెళ్ళొచ్చాను. నేను వెళ్ళొస్తే మీరిద్దరు క్యాజువల్ గా అయినా నన్ను అడుగుతారు. అరే ఎలా ఉందిరా సినిమా అని అడుగుతారు. ఓకే. అవును. నేను మీ ఇద్దరికి అదే ఏం బాగాలేదే వేస్ట్ రా అన్నాను అనుకో, మీకు క్రియేట్ అవును. అయ్యే ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సరే మీరు ఆ రోజు చూద్దాం అనుకున్నారో, పక్క రోజు అనుకున్నారో, లేకపోతే ఓ వారం తర్వాత అనుకున్నారో, మారిపోతుంది కదా. మీరు చూడాలనుకున్న వ్యూ మారిపోతుంది, మీకున్న ఎక్స్పెక్టేషన్ మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. ఒపీనియన్ అన్ని మారిపోతాయి. యా మొత్తం మారిపోతుంది. రైట్? నేను చెప్పిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు మీరు. హ్మ్. అవును. హ్మ్. ఆ విధంగా రివ్యూస్ తప్పు గాని, ఒక సినిమా యా రివ్యూ వల్ల చచ్చిపోతుందంటే మాత్రం నేను ఒప్పుకోను. ఓకే. కరెక్టే. అంటే మనం రివ్యూ చూసి సినిమాకి వెళ్ళాము అంటే, మన ఆలోచనలతో, మన ఇష్టాలతో సినిమా చూడడం మానేసి, వాడు చెప్పిన దాంట్లో నుంచి మనం సినిమా చూడడం స్టార్ట్ చేస్తా ఉంటాం. అంతే అంతే. కదా? ట్రూ. ఆ ఇంపాక్ట్ ఉంటది. అవును. అవును. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అజయ్ గడ్ యాక్షన్ మూవీ లవర్ గా ఉండి ఒక శంకరాభరణ లాంటి మూవీ చూస్తే ఆ మూవీ ఎంత బాగున్నా సరే నెగిటివ్ ఒపీనియన్ తో బయటకు వస్తాడు. సో ఆఫ్ కోర్స్. అలాంటి పరిస్థితుల్లో మనం ఒపీనియన్ తీసుకొని మనకి సినిమా పట్ల ఉన్న ఒపీనియన్ మనం మార్చుకొని చూడాలనుకున్న దాన్ని చూడకుండా ఉండటం, లేదంటే మనం పోస్ట్ పోన్ చేసుకోవడం, లేదంటే సినిమా ఓటీటీలో వచ్చాక చూద్దాం అని చెప్పి అనుకోవడం, ఇవన్నీ ఏంటంటే సినిమాని కొంతవరకు చంపేస్తున్నాయి. బట్ కానీ అల్టిమేట్ గా ఏంటంటే సినిమా 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 చావుకు కూడా కర్నూలు చావుకు లాగా 100 కారణాలు ఉన్నట్టు అనుకోవాలి. 100 కారణాలుంటాయి. అంతే. అవును. కరెక్టే. కరెక్టే.